ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన దైవ బిడ్డలందరికీ
ఈ వాక్యం వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ప్రార్థనలో పాల్గొన్న మన అందరం, లేక ఈ వాక్యం వింటున్న మీ అందరూ కూడా ఒక ఆశ అయితే ఉండిద్ది, ఒక ఆలోచన అయితే ఉండిద్ది. ఆశ అంటే ఏంటి, ఆలోచన అంటే ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, ఈరోజు నా కుటుంబం దీవించబడాలి, నా బిడ్డలు దీవించబడాలి, నా కొడుకులు దీవించబడాలి, నా కోడలు దీవించబడాలి, నా తమ్ముళ్ళు దీవించబడాలి, నా అన్నలు దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి. నేను ఎంతగానో కష్టపడుతున్నాను, నేను ఎంతగానో చెమట గారుతున్నాను, నేను ఎంతగానో షాకిరి చేస్తున్నాను. అయినా నా జీవితంలో నా సంపాదన మొత్తం చినిగిపోయిన సంచలేసినట్టుగా ఉంది. జీవితం కష్టపడుతున్నానే కానీ ఫలితం లేకుండా అయిపోతుంది. ఎన్నో పనులు చేస్తున్నా, ఎన్నో పనుల్లో బిజీ అయిపోతున్నా. ఏ పని చేస్తే నాకు కలిసి వచ్చింది అనుకుంటున్నానో ఆ పని చేసినా నాకు కలిసి రావట్లేదు. నేను ఎక్కడ పోయినా నాకు ఎదురవుతుంది, నేనేది చేసినా నాకు ఎదురవుతుంది. ఏ పని పెట్టినా నాకు కష్టాలు అవుతున్నాయి కానీ నా కుటుంబంలో సంతోషము లేదు. నిజంగా ఈరోజు కుటుంబాన్ని పోషించడానికి ఎంతో కష్టపడతాడు, కానీ కుటుంబాన్ని ఆ కష్టపడే సంపాదన కూడా చిరిగిపోయి సంచలేసినట్టు ఉంటుంది. ఎందుకు దీవించబడలేకపోతున్నాం? ఎందుకు మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం? ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? ఈ పని పోతే డబ్బులు వస్తాయి, ఆ పని పోతే డబ్బులు వస్తాయి, ఇక్కడికి వెళ్తే డబ్బులు వస్తాయి, అక్కడికి వెళ్తే డబ్బులు వస్తాయి, ఈ పని చేస్తే డబ్బులు వస్తాయి, ఆ పని చేస్తే డబ్బులు వస్తాయి, లేకపోతే ఆటో దొరికితే డబ్బులు వస్తాయి, కారు దొరికితే డబ్బులు వస్తాయి, లేకపోతే పనికి వెళ్తే డబ్బులు వస్తాయి. ఇలా మన అంచనా ఆలోచనతో మనం వెళుతున్నాం. కానీ ఎక్కడికి వెళ్ళినా మన జీవితంలో కష్టాలు పాలవుతున్నా కానీ, చెమట అయితే కారుతున్నా కానీ ఆశీర్వాదం మాత్రం కనపట్లేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎప్పుడైనా మనం ఆలోచన చేసినవా? కొంతమంది బిజినెస్లో పెడతారు, అట్టయినా కలిసి వచ్చిందేమని. కొంతమంది వ్యవసాయం చేస్తారు, అట్టయినా కలిసి వచ్చిందేమని. దేవుడి యొక్క వాక్యం మనకి ఈరోజు ఖచ్చితంగా వాక్యం వింటున్నా మీ అందరితో దేవుడు మాట్లాడుతున్న మాటలు చాలా జాగ్రత్తగా మనం వినాలి ప్రియులారా. వాక్యం అయిపోయేంత వరకు కూడా మీరు వింటే అసలు ఎందుకు మనం దీవించబడలేకపోతున్నాం అనేది మీకు అర్థమైపోతుంది. ఈరోజు ప్రియులారా, ఎందుకు మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం? ఈరోజు వ్యాపారం చేసినా, బిజినెస్ చేసినా, పేటల బిజినెస్ చేసినా, ఏ పని చేసినా కొంత కూడబెట్టాలని, కొంత సొమ్మును పోగు చేయాలని, కొంత డబ్బును ఆదా చేయాలని, కొంత డబ్బును బ్యాంకులో చేర్చాలని, లేకపోతే కొన్ని ల్యాండ్లు కొనాలని, కొన్ని ఇల్లులు కట్టాలని, ప్రతిది కూడా తల్లిదండ్రులు కలగంటారు, పిల్లల కలగంటారు. కానీ ప్రియులరా, ఇక్కడ ఎందుకు మనం అనుకుంటుంది రీచ్ కాలేకపోతున్నాం, అనుకుంటుంది సాధించలేకపోతున్నాం, అనుకున్నది మనం ఎందుకు దాంట్లో వెనకబడిపోతున్నాం అనేది మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియులరా. ఈరోజు చూడండి ప్రియులరా, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా మనిషి పరుగులెత్తుతూనే ఉన్నాడు. ఏమంటే ఎక్కడైనా ప్రియులరా, ట్రాఫిక్ సిగ్నల్ కాడ కూడా చూడండి అండి, సిగ్నల్ పడదాని చెప్పి బాగా ఓపుతూ ఉంటాడో, ఆ సిగ్నల్ ఎప్పుడైతే సిగ్నల్ ఇచ్చిండో అసలు బండ్లు ఒకరికొకరు పోటీలు పడిపోతాయి. ఏదో అర్జెంటుగా సంతకం పెట్టాలని,
లేకపోతే ఏదో అర్జెంట్ పని అని అలా ఈ స్పీడ్గా వెళ్ళటం వల్ల ఆ ట్రాఫిక్ సిగ్నల్ ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అయిన వారు ఉన్నారు, ఎంతో మంది ప్రాణాలు పోయింది. తొందరపాటు ఆలోచించే మనసు ఉండి కూడా ఆలోచించట్లేదు. ఏమండి, ఒక 5 నిమిషాలు సిగ్నల్ కదా అంత ఓపిక ఉండగా 2 నిమిషాలు ఉంటే చక్కగా వెళ్ళిపోతారు ఎవరింటికి వాళ్ళు. అందరూ పనులన్నీ తెస్తారు, ఒక్కసారి ఆ సిగ్నల్ ప్రియులరా వదలగానే అందరూ ఒకరికొకరు పోటీలు పడ్డట్టు ఉరుకులు బెరుకులు పెట్టి అలా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఈరోజు మనిషి ఆలోచించట్లా, ఉరుకు రక్తం ఉరుకులు పెట్టించినట్టుగా ఈరోజు ప్రియులరా ప్రతి ఒక్కరు ఉరుకులు పెడుతున్నారు. ఉరుకులు పెట్టి ఏమైనా సాధించారా, ఏమైనా సంపాదించారా, ఏమైనా మంచిగా ఉన్నారా అంటే ఏది లేదు. మరి ఎందుకు ఈ తత్ర, ఎందుకు ఈ ఆత్రం, ఎందుకు ఈ పరుగులు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మనిషి పుట్టిన కాంచి చనిపోయే వరకు ఈ మధ్యలోనే చిన్న జీవితం మంది, చిన్న ప్రయాణం. పుట్టకకు మరణానికి మధ్య ఏంది? చిన్న జీవిత ప్రయాణం. ఈ ప్రయాణంలోనే ఎన్నో ఆలోచనలు, ఎన్నో పనులు, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో కార్యక్రమాలు. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి, వెనక్కి తిరిగి చూడాలి. నేనే పని చేస్తున్నాను, నా కుటుంబం ఎలా ఉంది, నా పిల్లలు ఎలా ఉన్నారు, నా భర్త ఎలా ఉన్నాడు, నా భార్య ఎలా ఉంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ ఉరుకులు బెరుకులు తప్ప, కష్టపడటంలో తప్పు లేదు, పని చేసుకోవడంలో తప్పు లేదు. కానీ పిల్లలతో గడిపే టైం కూడా లేదా భర్తకి? పిల్లలతో గడిపే టైం కూడా లేదా తల్లికి? ఒక్కసారి చూడండి, ఈరోజు పిల్లలతో గడిపే టైం ఉందా తండ్రికి? బిడ్డలతో గడిపే టైం ఉందా తల్లికి? ఈరోజు పిల్లల యొక్క మైండ్ సెట్ ఎలా మారిపోతుంది, పిల్లల యొక్క ఆలోచన ఎలా మారిపోతుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు తండ్రి మాట్లాడపాటు వల్లే, తల్లి మాట్లాడపాటు వల్లే ఈ పిల్లలు ఏమైపోతుంది సార్, బయట సహవాసానికి అలవాటు పడిపోతున్నారు. బయట ప్రకృతిలో ఉన్న రంగులకి, ఆ రంగులకు కనపడుతుండగా ఆకర్షించబడిపోతున్నారు. ఎందుకంటే తల్లి మాట్లాడే సమయం లేదు పిల్లలతో, తండ్రి మాట్లాడే సమయం లేదు కాబట్టి, ఎప్పుడు ఉరుకులు బెరకలేదు కాబట్టి, నా ఇంట్లో నా కొడుకు ఏం చేస్తున్నాడు, నా బిడ్డ ఏం చేస్తుందో, నా భర్త ఏం చేస్తున్నాడు, నా భార్య ఏం చేస్తున్నాడు, అసలు మన కుటుంబంతో కలిసి ఒక 2-3 గంటలు టైం స్పెండ్ చేస్తున్నావా? ఏమండి, కొంతమంది కుటుంబాలు ఉంటాయండి, పొద్దున్న నుంచి సాయంత్రం ఉరుకులు బెరుగులు పెడతారు, కానీ సాయంత్రం ఆ కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. ఏమండి, ఎన్ని కోట్లు ఉంటే, ఎంత మేడగదిలో ఉంటే ఏముందండి ఆ కుటుంబంలో సమాధానం లేకపోతే? ఇంటి నిండా రాగాలే, ఇంట్లో ఇల్లు చూస్తే బంగారం, ఇంటి నిండా రాగాలే, ఇల్లు చూస్తే అలంకారంగా బాగుంది, అద్దాల మేడ బాగుంది, పెద్ద ప్యాలెస్ కట్టిడు, కానీ ఇంట్లో వాళ్ళకి మొత్తం రాగాలి. తినే పరిస్థితి లేదు, తిరిగే పరిస్థితి లేదు. చూడండి ప్రియుల, దేవుడు వాక్యం ఈరోజు నీకు నాకు చెబుతుంది, నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలి. నీ ఉరుకులు పెరుగులు, ఈరోజు చాలా కుటుంబాలు కూడా టైం స్పెండ్ చేయకపోవటం వల్ల కుటుంబాలు కూడా పతనం అయిపోతున్నాయి. పిల్లలు చెడిపోతున్నారు, యవనస్తులు చెడిపోతున్నారు, యవన బిడ్డలు చెడిపోతున్నారు, తల్లులు కూడా చెడిపోతున్నారు, తండ్రులు కూడా చెడిపోతున్నారు. ఈ ఉరుకులు బెరుకులు, ఆత్రం, సూత్రం ఇది తప్ప కానీ అసలు నా కుటుంబం ఉపదేశమైంది, నా ఇల్లు ఉపదేశమైంది, నా జీవితం ఏంది, నా పిల్లలు ఏంది, నా సంసారం ఏంది, నేను నా యొక్క తల్లిదండ్రుల కాడ ఎలా పెరిగాను, అత్తగారింటికి వచ్చినాక ఎలా పెరుగుతున్నాను, భర్తతో ఉన్నప్పుడు నేను ఎలా ఉంటున్నాను, ఒక్కసారి ఆలోచన చేయండి. భర్తను అడిగితే నేను పిల్లల కోసం, నా భార్య కోసమే కష్టపడుతున్నానని భర్త అంటాడు. భార్యను అడిగితే నా భర్త, నా పిల్లలు మంచిగా ఉండాలని నేను కష్టపడతానంటాడు. మరి ఏది సంపాదన? సంపాదన మొత్తం మన సంపాదన ఎట్లా ఉంది అంటే అప్పే ఎంత ఉంది, ఎంత అప్పే ఎంత ఉంది, పనే ఎంత ఉంది, అప్పే ఎంత ఉంది, పనే ఎంత ఉంది. మరి ఎంత పనికి ఎంత అప్పు తీరిద్దా?
ఇంత అప్పు చేసింది కాక నువ్వు మనశ్శాంతిగా నీ పిల్లలతో కూర్చొని మాట్లాడే అవకాశం ఉందా? ఎప్పుడైనా మీ పిల్లలు తీసుకొని ఆ లకాసిరు పార్క్ పోయి ప్రశాంతంగా ఒక 2-3 గంటలు గడిపారా మీ పిల్లలతో? ఎప్పుడు మనం గడుపుతాం చెప్పండి? ఈ ఉరుకులు పెరుగులు దేనికి? పిల్లగాల కోసమే. మనం ఏమంటాం పైకి తిరిగి, నా పిల్లలే నాకు ఆస్తి అండి, వాళ్ళనే మంచి ప్రయోజనం చేయటానికి నేను ఆ దేశం పోతున్నానండి, ఈ దేశం పోతున్నానండి, అక్కడ పోతున్నానండి, ఇక్కడ పోతున్నానండి, అధ్యాత్మనండి ఇజ్జాత్రం. కానీ ఇంటికాడ ఏం చేసేది నీకు తెలుస్తుందా? ఇంటికాడ బాగుపడుతున్నారా? తింటున్నారా? తినట్లేదా? వాళ్ళు చెడగొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ ఆలోచనలు చెడగొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయి. ఇంటి చుట్టూరు గేటు పెట్టిను, పై తిరిగి ఆ యొక్క పారిగొడ కట్టిన, పారిగొడ మీద కరెంట్ తీగలు పెట్టిను. కానీ మనిషికి ఏం పెట్టిను? మనసు ఆగిద్దా? మనిషి ఇంట్లో ఉంటుడు మనిషి ఆగిద్దా? మనిషి చేతిలో సెల్ ఫోన్ ఆగిద్దా? ఈరోజు ఎంత పబ్లిక్ అయింది. ఒకసారి ఆలోచన చేయండి. ఒక దైవజనుడుగా మీ మంచిగా చెప్తున్నాను, కుటుంబంతో కలిసి ఒక 2-3 గంటలు మంచిగా పార్క్ వెళ్ళి టైం పాస్ చేయటం కానీ, లేక మంచిగా రెస్టారెంట్లో పోయి మంచి భోజనం చేయటం కానీ ఏ రోజున ఉందా? నీ సంపాదన ఎవరికి? నువ్వు కష్టపడేది ఎవరికి? నీ పిల్లలకి అంటావు కదా, నీ కుటుంబానికి అంటావు కదా. ఏమండి, ఒక కుటుంబం అంటుంది ప్రియులారా, ఉన్నంత కాలం దబ్బకా పచ్చిరా, మామిడికాయ పచ్చిరా, నిమ్మకాయ పచ్చిరా, టమాటా పచ్చల తిని రూపాయి కూడబెట్టింది. ఆమె మంచి తినబోయే కల్లా ఆమెకి ఏమొచ్చిందంటే షుగర్, బీపీ వచ్చింది. ఇప్పుడు సంపాదించినంత కూడా పిల్లగాలు కూడా పాత్ర పాడు చేసేటట్టు ఉన్నారు. మంచిగా సంస్కారంగా వాళ్ళని పెంచలా, మంచిగా ఒక పద్ధతిగా పెంచలా, ఒక క్రమంగా పెంచలేదు. పిల్లలని పెంచే విధానం తెలియలేదు. తెలిసిన కానీ ఏమో అంత సమయం పిల్లగాలకి కేటాయించలేదు. ఇప్పుడు మరి పిల్లగాలు చెడిపోకుండా ఎందుకుంటారండి? పిల్లగాలు చెడిపోతే ఎవరిని అంటారు? పిల్లగాలు అంటారా? కన్న తల్లిదండ్రులు అంటారా? తల్లిదండ్రులు అంటారు. ఈరోజు ప్రియులారా, మన కుటుంబాలు కట్టబడాలంటే, మన దేవుడి యొక్క దీవెన పొందుకోవాలంటే మీకు ఖచ్చితంగా బైబిల్లో నుంచి ఒక మాట తీస్తాను ప్రియులారా. చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం ప్రియులారా. తీయాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చాలు ప్రియులారా. ఇప్పుడు మీ తల పైకి ఎత్తండి. నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగును. అంటే ఎవరికి నమ్మకంగా ఉంటే దీవెనలు వస్తాయి, ఎవరికాడ నమ్మకంగా ఉంటే దీవెనలు వస్తాయి. అప్పుడప్పుడు మనం అంటాం, అరే నీకు నేను డబ్బులు ఇస్తాను కాబట్టి నువ్వు నమ్మకంగా నాకు గట్రా అంటాం. నమ్మకానికి పోతే మళ్ళీ నీ పొరపాటు మళ్ళీ నీకు ఒక్కసారి నమ్ముతా అంటాం. అలాగే ప్రియులారా, ఈరోజు ప్రతి విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. అది కుటుంబంలో అయినా సరే, అది పిల్లల మధ్య అయినా సరే, అది భర్త భార్యల మధ్యనైనా, నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు చెప్తున్న మాట, ఈరోజు నీ కుటుంబం బ్లెస్ కావాలంటే, ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, ఈరోజు నీ కుటుంబం కట్టబడాలంటే, పడుతున్న కష్టానికి ప్రతిఫలం రావాలంటే దేవుడికి నమ్మకంగా నువ్వు ఉండాలి. దేవుడికి మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? మెండైన దీవెనలు వస్తాయి. ఇప్పుడు ప్రియులారా, మీకు అర్థమేటో చెప్తున్నాను. ఇంకా దేవుడికి నమ్మకంగా ఉంటే మనకి దీవెనలు ఎలా వస్తాయి? అవునా కదా? దేవుడికి మనం నమ్మకంగా ఉంటే మనకి దీవెనలు ఎలా వస్తాయి అంటే మనం ఆలోచన చేస్తే, ప్రేమైన సహోదరులారా, భూమి మీద ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించేది ఎవరంటే దేవుడే. ఎలా ఆశీర్వదించడం? మొదట 27 చూడండి. దేవుడు తన స్వరూపమందు నరును సృజించును, స్త్రీనిగాను పురుషునిగాను సృజించును.
చూడండి పిల్లలు, హల్లెలూయా. ప్రారంభ వ్యక్తులు ఆదాము అవ్వలు. దేవుడు తన స్వరూపమందు స్త్రీని సృజించాడు. దేవుడు స్వరూపమందు పురుషుని సృజించును. వీళ్ళు భూమి పుట్టినప్పుడు ప్రారంభం వంటి కుటుంబం ఆదాము అవ్వ. ఇప్పుడు దేవుడు స్వరూపాన్ని వారికి ఇచ్చాడు, దీవించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం కష్టపడేది దేనికోసం? మన పిల్లగాల కోసం, అవునా? అలాగే దేవుడి యొక్క కష్టం ఏంటంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించాలన్నదే దేవుడి యొక్క ఆలోచన. ప్రతి ఒక్క కుటుంబాన్ని కట్టాలన్నదే దేవుడి యొక్క ప్రణాళిక. ఏ ఒక్కరు కూడా ఆగం కాకూడదని, ఏ ఒక్కరు కూడా చెడిపోకూడదని, ఏ ఒక్కరు కూడా కుటుంబాలని పతనం చేసుకోకూడదని, ప్రతి ఒక్కరిని సమాధానపరచాలని, ప్రతి ఒక్కరిని దేవుడి దగ్గరికి రావాలని, ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలని దేవుడి యొక్క ప్రణాళిక. ప్రియులారా, నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు చెప్పే ప్రతి మాట కూడా అది మన మంచికని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్పిన ప్రతి వాక్యం కూడా అది మన మేలు కోసమని మనం అనుకోవాలి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అవ్వ ఆదాము దేవుడు అన్నాడంటే వారిని దీవించిండు. వారిని దీవించిన దేవుడు మరి మనం దీవించడా? మన కుటుంబాన్ని దీవించడా? మన పిల్లల్ని దీవించడా? ఆయన దీవించడం పెద్ద సమస్య కాదు, ఆయన ఆశీర్వదించడం పెద్ద సమస్య కాదు ప్రియులా. ప్రతి ఒక్క వాక్యం ఈరోజు నీకు నాకు చెప్తుంది, మనం దీవించబడాలంటే దేవుడికి నమ్మకస్తులుగా మనం ఉండాలి. నిజంగా దేవుడికి మనం నమ్మకస్తులుగా మనం ఉన్నామా? ఇప్పుడు గుండెల మీద తీసుకొని చెప్పాలి. ప్రార్థనకు వస్తున్న మనం, పాటలు పాడుతున్న మనం, ప్రార్థన చేస్తున్న మనం, వాక్యం వింటున్న మనము, చప్పట్లు పడుతున్న మనం, సంఘంలో చేర్చబడ్డ మనం, దేవుడికి నమ్మకస్తులుగా మనం ఉన్నామా? మనం ఏమంటాం? బయట నువ్వు నమ్మకంగా ఉంటున్నావు కాబట్టి ఇంటి తాసే నీకు ఇస్తున్నాను, ఇల్లంతా రోత చేయమాత్రా అంటావు. యాకే నువ్వు పోతే మరి నువ్వే నీ ఇంటికి అంటుంటే మరి దేవుడి ఇంటికి ఇంకెంత ఉంటుంది, ఎంత జాగ్రత్తగా ఉంటాడు? అంటే మనల్ని ఏమంటున్నారంటే మీరు నాకు నమ్మకస్తులుగా ఉన్నారా అని అడుగుతున్నారు దేవుడు. మన దేవుడికి నమ్మకస్తులుగా ఉంటే దేవుడు ఏమన్నాడంటే ఈరోజు నమ్మకస్తులకి దేవుడు ఏమంటున్నాడంట? మళ్ళీ అన్నమాట మెండైన దీవెన. అంటే నిండైన దీవెన అన్నాడా? మెండైన దీవెన అన్నాడా? అంటే నువ్వు ఊహించలేనంత దీవెన అంట. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది ప్రియులారా, అందులో మొక్కజొన్న బస్తాలు అమ్ముతున్నారు. ఈ ప్రార్థన పోయే కుటుంబం ఏమనుకున్నారంటే ఇంకొన్ని రోజులు ఉంచుదాంలే, అందరూ అమ్ముకున్నారు, మనం కొన్ని రోజులు ఉంచుదాం చూద్దాం అన్నారు. అప్పటికి రేటు 1200, 1300 వీళ్ళందరూ అమ్మేస్తున్నారు. మళ్ళీ ఈ రేటు ఉండిద్దో ఉండదేమో అందరూ అమ్మేస్తున్నారు. కానీ నేను ప్రార్థన పోయే కుటుంబం కాబట్టి నేను ఒక వారం రోజులు అమ్ముకొని ఉంచిండు. ఈ వారం రోజులు ఉంచినాక ఆయనకి ఒక్కొక్క బస్తాకి ఎంత పడదంటే 1900 పడదు. వాళ్ళు అమ్మింది ఎంతకి? 1300, 1200. నేను అమ్మింది ఎంతకి? వారానికి ఎంత తేడా వచ్చింది? ఇది కాదా దేవుడు ఆశీర్వాదం? మనం కష్టపడుతున్నాం కదా, కష్టానికి ప్రతిఫలం రావాలంటే దేవుడి యొక్క హస్తం మనకు కావాలి. ఇస్సాకు వ్యవసాయం చేస్తున్నాడు, కరువు వచ్చింది. ఆ సంవత్సరం అటుపోవాలి ఇటుపోవాలన్నాడు. దేవుడు అన్నాడు ఇక్కడే ఉండు నాయన, నువ్వు ఎటు మాకన్నాడు. ఆ సంవత్సరం పంట బహుగా ఆశీర్వదించినట్ట దేవుడు. అంటే దేవుడు మాటింటే దేవుడు ఎవరినైనా దీవిస్తాడు. దేవుడు దీవించే విషయంలో చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఆయన కులా చూడడు, మతా చూడడు, ప్రాంతా చూడడు, వర్గా చూడడు, హైట్ చూడడు, రంగు చూడడు, ఏ గోత్రం కూడా చూడడు, అందరినీ సమానంగానే చూస్తాడు. ఆయన భూమి మీద బైబిల్లో ఉంది కదా, యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు, అందరికీ, 10 మందికే కాదు. చాలా మంది మనం కూడా అనుకుంటాం అప్పుడప్పుడు తెలియక మా దేవుడు, మా చర్చి, మా సంఘం అంటాం. అది కరెక్ట్ కాదు. ఆయన ఏమంటారు? నేను అందరికీ దేవుడిని. ఆయన అంటే నువ్వేమంటావు? మా చర్చి, మా సంఘం, మా దేవుడు.
మా పాస్టర్ గారు ఎవరు సంపాదించిన పానం పెట్టినవా? నేను అందరికీ దేవుణ్ణి మనలో మనం ఏం చేస్తారో కొంతమంది ఏది చేస్తుంటాం. ఇంక మీ దేవుడు అయితే మా దేవుడు లేదా అని ఏమన్నది, ఇంకేముంది కాదు గలుతామా? ఈ పార్టీలాగా అయిపోద్ది కదా, అవునే కదా? అట్లే ప్రియులారా, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నమ్మకమైన వాడికి దేవుళ్ళు వెంటనే. ఈరోజు మొదటిగా ప్రార్థనకు వస్తున్న మనం దేవుడికి నమ్మకంగా ఉండాలి. మన అంతరాత్మలో ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు ఏ విషయంలో నమ్మకంగా ఉన్నాడంటే నీ ప్రార్థన విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ప్రార్థన విషయంలో నమ్మకంగా ఉండాలంటే నీకు ప్రార్థన చేసుకునే అలవాటు నీకు ఉండాలి. ప్రార్థించే మనసు నీకు ఉండాలి. ఎటువంటి ప్రార్థన చేయాలి? నీ కుటుంబం కోసమే నువ్వు ప్రార్థన చేయాలి, నీ పిల్లల కోసమే నువ్వు ప్రార్థన చేయాలి, నీ భర్త కోసమే నువ్వు ప్రార్థన చేయాలి, నీ యొక్క భార్య కోసమే నువ్వు ప్రార్థన చేయాలి, నీ యొక్క సంఘం కొరకు ప్రార్థన చేయాలి, నీ ఇరుగు పొరుగు వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. నీకు ప్రార్థన సమయం ఉంటే ప్రార్థన చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచి. అందరి గురించి కాదు, ముందు నీ కుటుంబం కోసమే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు కోరుకున్నాడు ప్రియులారా. రెండోదిగా నువ్వు సంఘములో నమ్మకస్తులుగా ఉండాలి. హల్లెలూయా. సంఘములో నమ్మకస్తులుగా అంటే 3 వారాలకు ఒకసారి వచ్చిపోయేదా నమ్మకస్తులు? చెప్పండి. దేవుడికి నమ్మకస్తులుగా ఉండాలంటే ఆయన ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఆయన ప్రార్థనలో మనం ఉండాలి. ఆయన యొక్క ఆరాధనలో పెట్టుకున్నప్పుడు ఆరాధనలో. కాబట్టి చూడండి, చాలా మందికి మరి అదేదో జబ్బు, అదొక పిశాస్తాను, అదొక గుణం నాకు అర్థం కాదు. కానీ మీరందరూ మంచోళ్ళే. నేను బయట అందరూ కొంతమంది గురించి చెప్తున్నాను. చర్చిలో మరి బాగానే ప్రార్థనకు అందరూ వస్తారు. ఎవరైనా ఇంటికాడ ప్రార్థన పెడితే మరి మేము రావులే అంటారు. మళ్ళీ అంతా ఏమంటాం? మరి ఇంకేం పాడతాం? బతుకుట నీ కోసమే మరణమైతే నాకు మీరు ఒక ఇంటికి పోరారు, ముందు మరణించుతారా సంగతి గారు? బతుకుట నీ కోసమేనయ్యా అంటావు. కానీ ఒకే సంఘంలోకి వచ్చిన ఎవరైనా ఈ సంఘంలో ఎవరైనా కుటుంబ ప్రార్థన పెడితే మా అమ్మ మీరు రాములే, వాళ్ళ ఇల్లు బాగలేదు, వాళ్ళ బట్టలు నీటిల్లు, వాళ్ళు అసలు ఎట్లుంటారో, నీకు అదన్నా అవసరమా? ఏమండి, క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలంటే సమాధాన పడి ఉండాలంటున్నాను. మనం ఏం చేస్తామంటే ఈ నీట్నెస్ బాగా చూస్తారండి. మీరు నమ్మంటే ఈ నీట్నెస్ చూసారు, బాగా శుభ్రంగా గిన్నెలు బాగా కడిగితారే, మొఖాలు బాగా రుద్దుతారే, వీళ్ళే నల్లగొస్తున్నారు. నిజమండి. ఎంత నీట్గా ఉండి కూరలు వండుతారే, ఎంత నీట్గా ఉండి గిన్నెలు తోమితో వండుతారే, అంత నీటిగా వండినోడు, అంత నీటి తిన్నోడికి రోగాలు ఎక్కువ వస్తున్నాయి. ఈ హెచ్చెప్పెచ్చి తిన్నోడికి అసలు ఏ రోగం లేదు, వచ్చిన రోగం కూడా బారిపోతుంది. అవునా కాదా? ఈరోజు ప్రియులారా, మనం బట్టలు చూడొద్దు, మనం వాళ్ళ ఇల్లు శుభ్రం చూడొద్దు. చేతనైతమ్మా మంచిగా ఇల్లు శుభ్రం చేసుకోమ్మా, మంచిగా అలా చెప్పాలి. కానీ నేను వాళ్ళ ఇంటికి రానయ్య గారు, ఇక ఆ ఇంటి ప్రార్థన రాబడిద్దని, ఆ ఇంటికి ఎట్టని అయ్యగారు వచ్చి ఫోన్ చేస్తారని ఏం చేస్తామంటే నాకు పని ఉంది అయ్యగారు, పని కూడా మా ఆయన వస్తాడు, మా పిల్లలు వస్తారు, మరి ఏ చెయ్యొద్దు, వీళ్ళందరూ వస్తారు, మరి ఏ చెయ్యొద్దు, నీకు అక్కడ ఏంటి నీ పరిస్థితి? ఆ క్షణంలోనే ఒకలా మనం గుండె అటు ఇటు కొట్టుకుంటే ఏంటి నీ పరిస్థితి? ఏమండి ప్రియులా, నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి మీ మంచిగా చూద్దాం. ప్రార్థన విషయంలో వంకలు పొరపాటున మనం పెట్టద్దు. ప్రార్థన విషయంలో అసలు మనం వాయిదాలు వేయకూడదు. ఎందుకు ఎంత జాగ్రత్త తీసుకుంటాడు ఆయన? అసలుకే ఆయన ఏమంటున్నాడు? మీరు నమ్మకమైన వారికి మెండైన దీవెన అంటున్నాడంటే మరి నమ్మకం ఉన్నవారికి ఆ దీవెనలు. కుటుంబంలో నమ్మకంగా ఉండాలి, పిల్లల కాడ నమ్మకంగా ఉండాలి, భార్య కాడ నమ్మకంగా ఉండాలి, భర్త కాడ నమ్మకంగా ఉండాలి, ఆ సంఘంలో నమ్మకంగా ఉండాలి, దైవ సేవకుల కాడ నమ్మకంగా ఉండాలి, నువ్వు వెళుతున్న పని కాడ నమ్మకంగా ఉండాలి, నువ్వు చేసిన ఏ వృత్తి కలిగిన ఆ వృత్తిలో నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? మెండైన దీవెనలు నీకు ఇస్తాను అంటున్నాడు. ఈరోజు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం, ప్రభువా నేను నమ్మకంగా ఉండాలి అని మనం అనుకుంటున్నామా? ఒక్కసారి అది ఇల్లు నమ్మకమైన వాడికి అప్పచెప్తాం. ఏదైనా డబ్బులు పలానా చోట కట్టాలంటే వాడికి నమ్మకమైన వాడికే కడతాం. మరి దేవుడు నేను దీవించాలంటే ఆయనకి నమ్మకంగా మనం ఉంటాయి కదా, అవునా కదా? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ప్రియులారా, ఈరోజు ఏదైనా కార్యక్రమం చేయాలంటే వెనక్కి ముందుకు లాగుతారు.
ఖర్చు పెట్టాలన్నా సనుగుతారు, ఇయ్యాలన్నా తత్తలాడతారు. అదే ప్రియులారా, హాస్పిటల్ పోండి, వాళ్ళు ఎంత కట్టమంటే అంత కడతారు. అవునా కదా? కూరగాయల మార్కెట్ కాడికి పోయి ఎంత కట్టమంటే అంత కట్టాల్సి వచ్చింది. కానీ దేవుడి కాడికి వచ్చే కలే హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. దేవుడికి నమ్మకమైన వారికి దేవుడు దీవెనలో ఇస్తాడు. రెండో వాక్యం చూద్దాం ప్రియులారా, సామెతల గ్రంథం 8:21. రెండోది సామెతల గ్రంథం 8:21. దేవుణ్ణి ప్రేమించిన వారికి చప్పట్లు కట్టండి ప్రియులారా. మనమేమో రోడ్డు మీద నడుచుకుంటూ పోతే అబ్బా ఆ బిల్డింగ్ అట్టుంది, ఈ బిల్డింగ్ అట్టుంది. ఎవరైనా మన ముందు మంచి పట్టు చీర కట్టుకుని వస్తే మన ముందు కొద్దిగా బంగారం వేసుకుని వస్తే వామ్మో ఏది ఎంత చీర కాస్ట్లీ, ఎంత బంగారం వేసిందని మనం అంటాం. దేవుడు ఏమన్నాడు? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఆమె కంటే నిన్ను గొప్పగా ఆస్తికర్తలు చేస్తానన్నారు. ఆస్తికర్తలుగా చేస్తానంటే మనం ఏం చేస్తామంటే ఈ చిన్న చిన్న వాటి కూడా ఆగిపోతున్నాం. ఆయన ఏమన్నారంటే మీరు నన్ను ప్రేమించండి, నా ఆజ్ఞలు గైకోండి, నన్ను వెంబడించండి, నా మీద మీ భారం వేయండి, నేను మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాను అంటున్నాడు. ఆయన అంటున్నాడు. మనం ఏమన్నాం అంటే చెప్పులు అరిగిపోయిందాక ఏమంటే అటు ఇటు తిరిగినాక చివరికి వచ్చినాక చర్చిలో పడతాం. చర్చిలోకి వచ్చినాక ప్రభా బతికిన సచ్చినాక నువ్వే నాయన నాకు దిక్కు, అందరూ నమ్మాను మోసపోయాను, ఇప్పుడు నేను నిన్నే నమ్మాను. ప్రియులారా హల్లెలూయా. ఈరోజు నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తే నువ్వు దేవుడు మాట అంటావు. అవునా? మన కొడుకుని ప్రేమించడం అనుకోండి, నానా నాకు పలానా కూర తినబుద్ధి డే అంటే కంపల్సరీ తెస్తాం అని ప్రేమించడం. కాబట్టి నిజంగా మనం దేవుని ప్రేమిస్తే దేవుడు చెప్పినట్టుగా మనం వింటాం. దేవుడు చెప్పే ప్రతి మాట కూడా మనం వింటాం. దేవుడికి మనము లోబడతాం. మరొకసారి నా మాట చాలా ఇష్టమైన మాట. నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తారన్నారు. ఆస్తికర్తలుగా చేయటం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? దేవుడు ఒక కుటుంబాన్ని దీవించాలంటే ఆయనకు ఒక్క నిమిషం కూడా పట్టదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక కుటుంబాన్ని దీవించాలంటే ఒక నిమిషం కూడా పట్టదు. అటువంటిది మరి ఎందుకు మనం దేవుడికి నమ్మకంగా లేకపోవటం వల్ల, దేవుని ప్రేమించకపోవటం వల్ల ఈరోజు ఎన్ని సమస్యలు తెచ్చుకుంటున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎంతమంది సతమతం అయిపోతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్తున్నాడు కదా, నీ చేతి పని దీవించాడు, నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించాడు, నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించేవాడు. హల్లెలూయా హల్లెలూయా. ఒక ఆమంట చాలా దూరం నుంచి బోరింగ్లో నీళ్లు కొట్టుకొని తెచ్చి గాబులో పోతుందట. ఎన్ని నీళ్లు పోసినా కానీ ఆ గాబు నేను అట్లా ఎంతగానో తల మీద బిందెలు పెట్టుకొని నీళ్లు గారినంత సేపు ఓపుకున్న సేపు తెచ్చి పోతా ఉంది, కానీ ఆ గాబు మాత్రం నేను అట్లా ఏందని చూస్తే కింద గాబు కింద. ఈరోజు మన సంపాదన కూడా అట్లే ఉంది. ఎంత చేసినా కానీ గాబులో నీళ్ళు పైకి రానట్టుగా మన సంపాదన కూడా పైకి రావట్లేదు. వస్తుందా? రావట్లేదు. అందుకని ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దేవుడు నిన్ను దీవించాలని, నీ పిల్లలను దీవించాలని, నీ చేతులు కష్టార్జితాన్ని దేవుడు దీవించాలని దేవుడు చెప్తున్నాడు. నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తే ఏం చేస్తావు తెలుసా? ప్రతి శుక్రవారం ఆయన మందిరంలో ఉంటావు. దేవుడిని నిజంగా నువ్వు ప్రేమిస్తే ప్రతి ఆదివారం దేవుడి సన్నిధిలో ఉంటావు. నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తే దేవుడి యొక్క కుటుంబ కోరికలు పెట్టుకుని దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుడి కార్యక్రమంలో నువ్వు పాల్గొంటావు, దేవుడి పరిచర్యలో నువ్వు పాల్గొంటావు, దేవుడి నామాన్ని నువ్వు మహిమపరుస్తూ. ప్రియులారా, నేను నిజంగా చెప్తున్నాను, నిజంగా మన దేవుడిలో నమ్మకం ఉండి నిజంగా దేవుడు మనం ప్రేమిస్తే దేవుడు మన స్థితిని మారుస్తాడు, దేవుడు మన పరిస్థితిని మారుస్తాడు. ఆయన మార్చగలిగిన వంటి దేవుడు. ప్రియులారా, సంఖ్యాకాండం చూసుకుందాం, ఇక ముగించుకుందాం. సంఖ్యాకాండం ప్రియులారా 12వ అధ్యాయం 7వ వచనం. 12వ అధ్యాయం 7వ వచనం ప్రియులారా, ఎలా దీవించబడతారు ఇక్కడ చెబుతున్న మాట ప్రియులారా. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చాలు ప్రియులారా, ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా? సాక్షాత్తు పరలోకమందున్న తండ్రి
ఇక్కడ చెప్తున్నాడు. ఎవరి గురించి? మోషే గారి గురించి. మోషే గారికి అప్పగించిన పని అంతట్లో నమ్మకంగా ఉన్నాడు. ఒక గొర్రెలు కాసేవాడు అండి. ఆయనకి చాలా నత్తి ఉందండి. అందరూ ఆయన ప్రేమించారు. అందరూ ఆయన్ని చిన్న చూపు చూశారు. అందరూ అతన్ని ఎగతాళి చేశారు. అందరూ ఏలం చేశారు. కానీ దేవుడి చేతిలోకి వచ్చినాక తన జీవితమే మారిపోయింది. తన ఆలోచనే మారిపోయింది. తన ప్రవర్తనే మారిపోయింది. తన భాషే మారిపోయింది. ఆయన ఎలాగా ఉన్నాడు తెలుసా ప్రియులారా? ఐగుప్తు దేశంలోనట ప్రియులారా గొప్ప రాజుగా వెదిగినవాడు, చాలా ధనవంతుడిగా వెదిగినవాడు. ఎలా తెలుసా? దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఎవరిని ఆశీర్వదించిండు? మోషే గారిని ఆశీర్వదించాడు. గొర్రెలు కాసుకునేవాడండి ప్రియులారా. ఎలాగా? మోషే గారు ఐగుప్తు దేశంలో ఎన్ని లక్షల మంది నడిపించారు తెలుసా? సుమారుగా 25 లక్షల మందికి నాయకుడిగా ఉన్నాడంట. హల్లెలూయా. ఎవరు చదువు లేనివాడు, ఎవరు సరిగా అందం లేనివాడు, ఎవరు సరిగా రంగు లేనివాడు, సరిగా మాట్లాడటం చాలుగానివాడు, మాట్లాడితేనే నత్తిపోద్ది. అతడు దేవుని నమ్మాడు కాబట్టి, దేవుడు తను నమ్మాడు కాబట్టి 25 లక్షల మందికి నాయకుడిగా ఉన్నాడండి. ఒక్కడ మాట ఎంతమంది అంటారంటే ఇవాళ పట్టుబడి 10 ఇంట్లో నలుగురు ఉంటాం కానీ నలుగురు 4 పెత్తనాలు. ఒక్కడు మాట వినరు. మరి మోషే గారికి ఎంతమంది మాట విన్నారంటే ముందు దేవుడు మాట మోషే గారు విన్నారు కాబట్టి మోషే గారి మాట వీళ్ళందరూ విన్నారు. మోషే గారు దేవుడు ఇల్లంతటిలో నమ్మకంగా మోషే గారు ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని దీవించాడు. హల్లెలూయా. గొర్రెలు కాసుకునే దావీదుని కూడా దేవుడు దీవించాడు. గొర్రెలు కాసుకునే దావీదుని ఎన్ని సంవత్సరాలు యెరూషలేములో రాజుగా ఉంచాడు తెలుసా? సుమారుగా 40 సంవత్సరాలు రాజుగా ఏలినట్ట. గొర్రెలు కాసుకునేవాడే. దేవుని నమ్మిండు, దేవుని ప్రేమించిండు. ఏమండి? దేవుని నమ్మటం మనకి ఏమైనా కష్టమా? దేవుని ప్రేమించడం ఏమైనా మనకు కష్టమా? నాకు దేవా నువ్వు కావాలి అని ఏమండి ఇష్టమైన వాళ్ళకి ఏమండి ఎంత పనైనా మనం చేస్తాం, ఎంత సాక్రియం చేస్తాం, అవునా? అలాగే దేవుని మనం ఇష్టపడితే ఆయన ఏం కోరుకున్నాడు? ఆయన ఇచ్చిన బైబిలే కదా. నా బైబిల్ని చదవండి, నా వాక్యాలు వినండి, నా పాటలు పాడండి, నా ప్రార్థనలో ఉండండి, నేను చెప్పింది మీరు చేసుకుంటూ ఏమండి వారానికి ఎన్ని రోజులండి? 1 రోజు దేవుడికి సమయం ఇవ్వన్నాడు. వారానికి 1 రోజు నా సన్నిధిలోకి రండి, నా సన్నిధిలో మీరు కూర్చోండి అని దేవుడు చెప్తున్నాడు. 6 దినాలు మనం పని చేయాలి. 7వ దినము దేవుడి దినం. 7వ దినం దేవుడితో గడపాలి మనం, అవునా కదండి? కుటుంబంలో సతమతమైన, పిల్లల విషయంలో సతమతమైన, కుటుంబ పనుల వల్ల, ఒత్తిడి వల్ల, అప్పుల వల్ల, శోధనలు, ఇబ్బందులు, రోగాలు, అనేది ఈ టెన్షన్ వల్ల దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మత్తయి సువార్త 11:28. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు నేను మీకు విశ్రాంతిని. నిజంగా ఎంత ప్రశాంతంగా కూర్చున్నారండి మీరు మందిరంలో. అది ఇంటికాడ ఉంటే చెల్లిపోను గలగటం, లేకపోతే మా ఆయన ఏం పోతున్నాడో, మా ఆయన ఏం తాగుతున్నాడో, డబ్బు ఏడ ఖర్చు పెడుతున్నాడో, డబ్బు ఊరికి ఎత్తాడో, నా సంపాదన ఎత్తుందో, ఈడు చూసి ఈడు మానట్లేదు, ఆమె చూస్తే ఆ మాటట్లేదు, ఏదో నా మనశ్శాంతి రకం నువ్వు ఇదే చింత, ఈ చింతలో ఒక చింత, చెల్లిపోను ఒక చింత, దానికి రీఛార్జ్ చేయాలి, దానికి బ్యాలెన్స్ చేయాలి, నీట్ ఆన్ చేయాలి, పరికరాల చెత్త చూడాలి, ఆ చెత్త అంతా బుర్రలు ఎక్కించుకోవాలి, ఆ మట్ట ఏమెట్ట, ఇదంతా శ్యామ. ఆయన చర్చిలోకి వచ్చి చూడు, బొమ్మ షాపులో బొమ్మలా బలె కూర్చొని చూస్తున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. అందుకని దేవుడు అన్నారంటే 6 దినాలు మీరు కష్టపడండి, కానీ 7వ దినం నా పునరుద్ధాన దినం. 7వ దినం ఆదివారం దేవుడు సమాధిలో నుండి లేచాడు, సమాధిని జయించాడు. కాబట్టి 7వ దినం దేవుడు సన్నిధిలో మనం గడపాలి. దేవుడు సన్నిధిలో మనం ఉంటే నేను మీకు 3 విషయాలు చెప్పాను. ఒకటి, దేవుడిలో నమ్మకం ఉండాలి. 2వది, దేవుణ్ణి ప్రేమించాలి. 3వదిగా ఆయన యొద్దకు మనం రావాలి. ఆయన యొద్దకంటే ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన మనం మహిమపరచాలి. హల్లెలూయా. ఆయన చెప్పినట్లుగా మీరు చెయ్యండి, దేవుడు కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఇటు వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరిచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. అందరం ప్రార్థనలో
ఏకీభవించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.